వక్ఫ్ చట్టానికి సంబంధించి మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి ఓవైసీ గారికి ఇంకో ప్రశ్న. ఇవాల్టి రోజున హైదరాబాద్లో ఉన్నటువంటి మీ ల్యాండ్స్ అన్నీ కూడా ఏం ల్యాండ్లు సార్ అవి? అవే. ఎక్కడి నుంచి వచ్చే ల్యాండ్లు? అవే. మరి అందుకే మొసలి కన్నీరు కారుస్తున్నారు ఇవాళ. ఆ మాట మాట్లాడితే మేము వ్యతిరేకం అంటారు. నేను ఇవాళ ఏం మాట్లాడుతున్నా అంటే దాంట్లో ఉన్నటువంటి జెన్యునిటీ గురించి మాట్లాడుతున్నాం. అది వద్దుట వీళ్ళకి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని మీరు అన్నారు సార్, నేను అవన్నీ కూడా తీయట్లా. వాళ్ళు ఏదైతే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారో, ల్యాండ్స్ ఎంజాయ్ చేస్తున్నారో, ఎవ్రీ సింగిల్ బిట్ ఆఫ్ ఇట్ ఇస్ వక్ఫ్ ల్యాండ్. ఐ ఛాలెంజ్, అది వక్ఫ్ ల్యాండ్. అది ఇవాళ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఏ వస్తుంది? అది ఒక పైశాచిక ఆనందం ఉంటుంది చూసారా. నన్ను ఆ రోజున ఏదో చేశారు కాబట్టి నేను ఇవాళ నా ఏడుపు అంతా కక్కేయాలని అనుకుంటున్నాను. బ్రహ్మాండంగా వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పడంలో నాకు అర్థం కాలేదు అసలు. నేను ఒకటే చెప్తున్నాను సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, జేపీసీకి వెళ్ళడానికి కారణం తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో నువ్వు చెప్పురా నాయన అని అడుగుతున్నాను. నేను చెప్పడు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదనేది ఆయనకి తెలుసు. ఇంకోటి, ఇందాక శుభ్లి గారు ఇంకో వ్యాలిడ్ పాయింట్ తీశారు సార్. కర్నూల్లో, ఇదే కర్నూల్లో బుద్ధుంటే వాళ్ళకి వాళ్ళు వెళ్ళి మాట్లాడి పెద్ద పెద్ద భాషణలు ఇచ్చారు కదండి. అక్కడ ఇదే కర్నూల్లో ఒక కుటుంబం, ముస్లిం కుటుంబమే, అన్యాయంగా లిటరల్ గా ఆ రోజున అన్యాయంగా చనిపోతే ఎక్కడికి పోయాడు ఓవైసీ? కనీసం ఒక ఖండన రాలేదు సార్. ఫర్గెట్ అబౌట్ ఎనీథింగ్.